మొదలు పెడతాను గురువు గారు. తప్పకుండా. అవిద్య అజ్ఞానం. ఒక్క నిమిషం. అవిద్య అంటే ఏమిటి, అజ్ఞానం అంటే ఏమిటి అని చెప్పిన ఆయన రవి. గురువు గారు, అవిద్య అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఏంటి? అజ్ఞానం అంటే లేనిది మనం ఉన్నట్లుగా ఇక్కడ ఊహించుకుంటుంది, సత్యము ప్రతి అవస్థ సత్యముగా ఊహించుకుంటున్నాము, ఇదంతా అజ్ఞానము అని చెప్తాం గురువు గారు. అంటే లేనిది ఉన్నట్లుగా కనిపించినా సరే అది సత్యముగా మనం దాన్ని తీసుకుంటున్నాం. యాక్చువల్గా విద్య అంటే ఆత్మ విద్య, అంటే సద్విద్య అన్న, ఉన్నానన్న ఎరుక అన్న, అది జ్ఞానం. అది కాకుండా ద్వైతంలో నీవు ఏది దర్శించిన, జాగ్రత్త కావచ్చు, స్వప్నం కావచ్చు, నిద్ర కావచ్చు, వ్యక్తిత్వంతో నీవు ఏది దర్శించిన అది అవిద్య అన్నారు. విద్య అంటే స్వరూప జ్ఞానం, అవిద్య అంటే అది మాత్రం లేకుండా భ్రమజనితమైనగా ఉండటం అవిద్య. మరి గట్టిగా డిఫరెన్స్. విద్య అన్న, సద్విద్య అన్న, స్వరూప జ్ఞానం అన్న అంతా ఒకటే. అజ్ఞానం అన్నా, దేహాత్మ విద్య అన్నా, పరిమితత్వం అన్నా, స్వయం ప్రకాశము లేనటువంటి అవాస కాంతి అన్నా, అవస్థలన్నా, ఇవన్నీ కూడా అవిద్య కోపకు వస్తాయి. ఇప్పుడు మాయాజనితం అన్నాం, ఏది లేదో అది మాయ. అవిద్య కూడా యాక్చువల్గా లేదు, కానీ ఉన్నట్టుగా కనపడుతుంది, ఈ మాయ. ఇప్పుడు చదవాలి. అవిద్య అజ్ఞానం, దానికి కర్త విషయములు ఉన్నవి. ఒక్క నిమిషం. ఎందుకు వచ్చింది? నాకు తెలియటం లేదు, నేను చూస్తున్నాను అని నీవు కర్తృత్వంతో కర్తగా భావిస్తున్నావు. ఇక్కడ ఇది నాది. నీవుగా ఆత్మగా నిలిచి ఉంటే ఏ గొడవాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని పరిమితమైన జీవత్వ భావనతో ఒక కర్తగా, ఒక డోయర్గా ఉన్నావు. నేను నాది అనుకుంటూ, నాది అనేది ఎప్పుడైతే తల ఎత్తిందో అవిద్య మొదలైంది. అందుకని ఏమంటున్నారు? కర్త ఒకడు ఉండి తీరాలి. ఇక్కడ కర్త అంటే కర్తృత్వముతో కూడుకున్నటువంటి ఒక మాయాజనితము, ఒక ఊహాజనితం అనుకోండి. తర్వాత చూడండి. కర్తవే నీవైతే విషయం ఉండదు. ఇది ఇక్కడ వస్తుంది. పచ్చి వెలక్కాయ గొంతులో పడదు. కర్తృత్వం అర్థమవుతుంది. ఈ కర్తృత్వానికి వెనకాల ఆధారము ఒకటి ఉన్నదని జీవుడికి తెలియదు. ఒక చిన్న ఉదాహరణ చెబితే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారు అంటే కుర్చీలో కూర్చున్నారు. కుర్చీ మీరైనారనుకోండి, ఎలా ఉంటుంది? నేను కుర్చీలో కూర్చున్నాననే భావన ఉంది. కుర్చీ అదన్నమాట. ఇక్కడ కర్తగా నీవైతే, నీవే ఆత్మగా ఉంటే అవిద్య ఎక్కడుంది, అజ్ఞానం ఎక్కడుందో నాకు. ఇప్పుడు ఎక్కడున్నావంటే ఏమంటారు? కుర్చీలో కూర్చున్నాను.
కూర్చొని ఉన్నావు, ఉమ్. ఆ ఆధారమే నేనే నీవై నిలిచినప్పుడు ఉమ్. మరి అజ్ఞానం ఎక్కడ, ద్వైతం ఎక్కడ? అంతవరకు నీవు ఒక చోట కూర్చున్నానని అంటున్నావు. ఉమ్. ఆ కూర్చున్నది నీవే అయితే, కర్తవ్యం నీవే అయితే ఉమ్. ఏమ్మా? ఆ గురుగారు. ఆత్మగా నీవు నిలిచి ఉంటే ఉమ్. చదువు ఇంకేమైనా ఉందా? అంతే గురుగారు. మళ్ళీ చదువు. అవిద్య అజ్ఞానం, దానికి కర్త విషయములు ఉన్నవి. అది కర్తవే నీవైతే విషయము ఉండదు. అంటే ఏమిటి? ఈ ద్వైతానికి, ఈ అన్యత్వానికి ఆధారభూతమైంది గనక నీవుగా నిలిచి ఉంటే, ఉమ్. అంటే ఆత్మగా నిలిచి ఉంటే, నేను ఉన్నాను అన్న ఎరుకలో నిలిచి ఉంటే ఉమ్. అక్కడ కర్త లేదు, కర్మ లేదు, ద్వైతం లేదు, జనన మరణాలు లేవని చెప్పు. కాబట్టి ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది? నీవుగా ఉండక ఉమ్. నేనంటే దేహం అనుకుంటున్నాను. ఆ గురుగారు. అంటే ఏంటి? అనంతమైన నీ ఉనికిని ఉమ్. పరిమితం చేసుకొని ఉమ్. ఈ దేహమే నేను అనేటువంటి భావన ఉమ్. తల ఎత్తడంతో ఉమ్. నేను కర్తని, ఐఎమ్ ది డూయర్. కృష్ణ పరమాత్మతో అర్జునుడు కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. ఆ గురుగారు. యుద్ధం చేయడానికి బిగిన్ అవుతున్నాడు, ఉమ్. నేను ఎలా చంపుతాను అని కర్తృత్వంతో మొదలు. ఉమ్. కళ్ళు మూసుకొని యుద్ధం చేస్తే గొడవ ఉండేది కాదు. కర్తృత్వంతో మొదలైంది గీత కూడా, కర్మయోగంతో మొదలైంది. కాబట్టి కర్తవే నీవు కాదు. ఉమ్. ఎందుకు కాదు? నీవుగా నిలిచినప్పుడు ఉమ్. ఆ మూలంలో జీవుడు ఎక్కడ, కర్తృత్వం ఎక్కడ, అన్యత్వం ఎక్కడ? ఇప్పుడు నీకు అన్ని అన్యంగా కనపడుతుంది. దేహమన్యం, జగత్తన్యం, సంసారమన్యం, ఇతరులన్యం, చివరికి ఆత్మ కూడా అన్యమే, నాకు తెలియటం లేదంటున్నా. ఆ గురుగారు. కాబట్టి దీని సారాంశం ఏమిటి? వెరీ సింపుల్. నేనుగా ఉండుటే నీ యొక్క విధి, కర్త. ఉమ్. దేహాత్మ బుద్ధితో పరిమితమైన నేనుగా నాది నేను అనుకుంటే సమస్య వచ్చి పడింది. అది ఏమైనా రవి ఆ గురువు గారు. చెప్పలేదు. అయితే ఈ కర్తృత్వం పాటు కర్మఫల భోక్తృత్వము ఇదంతా ఎవరికి మరి అయితే అసలు? ఎవరికి అంటే లేని మాయా నేనికి దేహాలు మార్చుకుంటూ పోతున్నాడే. ఆ గురువు గారు. 24 hours లోనే 3 దేహాలు మారుస్తాడు. జాగ్రత్తలో ఒక దేహం, స్వప్నంలో మరో దేహం, ఇద్దరిలో ఇంకో దేహం. ఇది చెప్తున్నారు. అంటే మాయా నేనికే కర్తృత్వం. అంటే మనము ఆ వేదాంత డిండిమలో చివరి శ్లోకంలో మీరు చెప్పారు కదా గురువు గారు, ఈ మాయానానికి కూడా అసలు కర్తృత్వం అంటదో అని. ఎప్పుడు విచారం చేసినప్పుడు అసలు మాయా నేనే లేదు, ఆత్మను ఎట్లా అంటుతుంది? ఇక్కడ లేని దానికి కర్తగా నువ్వు భావిస్తున్నావు కాబట్టి ప్రారంభము కర్మ అంటూ వచ్చింది. నువ్వు విచారించి ఆత్మగా నిలిచినప్పుడు
అక్కడ కర్మ ఎవరికి, జన్మ ఎవరికి? ఇప్పుడు పుట్టింది ఎవరో చూడమన్నారు, నేను పుట్టానంటున్నావు. స్వయం పుట్టుక నీ పుట్టుక కాదు, నీవు కర్త అంటున్నావు. కర్త ఉన్నాడేమో చూడు అంటున్నావు. కర్త లేకపోతే కర్మ ఎక్కడుంది? పుట్టనటువంటి అహంకారానికి కర్మ ఎక్కడి నుంచి వస్తుంది? ఆది నుంచి అహంకారము ధృవీకరించబడిందన్నారుగా. ఇది ఇదే ఆత్మబుద్ధి. అంటే గురుగారు ఇక్కడ లేని దానికి కర్తృత్వము, ఆ కర్మఫల భోక్తృత్వము, అది కూడా అంటే లేని దానికి ఉన్నట్టుగా, అంటే ఆ కర్మ ఉన్నట్టుగా దానికి ఒక కర్తృత్వము, కర్మఫల భోక్తృత్వం ఉన్నట్టుగా అనిపిస్తాయి ఇవన్నీ, అంతేనా గురువుగారు? అవన్నీ ఉన్నట్టుగా ఉంటాయి అవన్నీ. ఎవరికి అనిపిస్తుంది? మూలము తెలియకపోతే జీవభావనతోటి దేహాలు మార్చుకుంటూ పునరభిమరణం పునరభికరణం అన్నారుగా కృష్ణ పరమాత్మ కూడా గీతలు. అంటే అవి ఉన్నట్టుగా ఊహించుకుంటే ఇప్పుడు పునరపి మరణం పునరపి జననం కూడా ఉన్నట్టుగానే ఉన్నది, అది కూడా ఊహనట్టుగా ఉంటాయి గురువు గారు. అంతేగా మరి, అది కూడా ఇమాజినరీయేనా? మృత్యువులు ఆలోచన పుట్టనటువంటి అహంకారానికి ఆత్మగా ఉన్నదానికి అది ఏ దేహంతోనూ కలవదు కదా. అవును. ఇప్పుడు కూడా ఈ మాయా నేను కూడా నాది దేహం అంటుందే తప్ప దేహంతో కలవదు. ఎంతైనా ప్రయత్నించు. ఇల్లు నాది, దేహం నాది, సంసారం నాది అంటావు. యాజ్ ఎ ప్రొసెసర్ కింద మాట్లాడతావు. తీరా ప్రొసెసర్ ఉన్నాడేమో చూడబోతే వాడు లేడు. కాబట్టి లేని వాడికి ప్రారంభ కర్మ అంతదు, మరి ఆత్మకి ఎట్లా అందుతుంది అనేది అక్కడ ప్రశ్న. అంటే ఇప్పుడు విచారించకపోతే ఉన్నట్టే అప్పుడు, అంతేనా? ఉన్నట్టే. ఎవరికి మాయాదేనికి ఉంది కాదు, జన్మ ఉంది కాదు, లేని అహంకారము దేహం పుట్టుగా నా పుట్టుగా అనుకుంటుందే లేదా ఇక్కడ. అవును. దేహం చెప్పటం అది పుట్టినట్టు నువ్వు చెబుతున్నావు, దిస్ ఈజ్ మై డేట్ ఆఫ్ బర్త్ అని. అవును గురువు. ఎప్పుడైతే నీవు కాని దానితో నీ ఐడెంటిటీని పెట్టుకున్నావో అక్కడ స్టార్ట్ అయింది కర్తృత్వం. ఇప్పుడు నీవుగానే ఉన్నావనుకో జ్ఞానంగా, ఏ గొడవ లేదు. ఏముంటే ఉంది, దాని దారిని పని చేసుకోవచ్చు. పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన, బంధం ఆలోచన, మోక్షం కూడా ఆలోచన. అందుకని నేను ఉన్నానన్నది ఆల్రెడీ ఉంది, కొత్తగా ఇది రావడం లేదు. కాబట్టి అవిద్య అంటే ద్వైతం, అన్యత్వము. అది కటింగ్ పాయింట్. అంటే లేనిది ఇక్కడ, అంటే ఇప్పుడు దాన్ని మనం విచారించకపోతే, ఇప్పుడు అనాత్మ విచారణ చేయకపోతే అది ఉందనే భావిస్తాము, దాని యొక్క సుఖదుఖ అనుభవిస్తూనే ఉంటాము. ఇప్పుడు కూడా అదే జరుగుతుందిగా. ఇప్పుడు జరుగుతూనే ఉంది. తెలియదు, ఇంకా దీంతో తెలియదు. నీవనేది గట్టిగా ఉంటుంది. అవును. బంధాలు కనపడతాయి, సంసారం కనపడుతుంది. నాది నాది అనుకుంటూ వాటి వెంట పరిగెడుతున్నావా లేదా? అవునవును. బంధాలు పెంచుకున్నావా లేదా? కాసేపు నిద్రపోతే ఈ సంసారం ఏమైంది, ఈ దేహం ఏమైంది చెప్పు నాయన. గురువు గారు అన్ని మాయమైపోయింది. ఉంటే కదా. మాయమైతే పర్వాలే, లేనిది లేనట్టు అదృశ్యమైంది.
మళ్ళీ నువ్వు నిద్ర లేవంగానే అదే ఆలోచన, అదే ఆత్మబుద్ధితో జగత్తు సంసారం, ఆ ప్రీ డిస్పోజిషన్స్ అన్నీ కూడా కనపడతాయి. సో అవి ఈ మాయానేలు అంటే ఈ ఉపాధులు ఉనికి లేవు కాబట్టి, అంటే ఇది ఉన్నంత కాలం ఇవన్నీ తప్పదు. అది కేవలం దీంతో మళ్ళీ ఆత్మను తెలుసుకోలేము. అది తనంతా తను రివీల్ అవుతే గానీ లేనిది లేనట్లుగా మనకి ఎగిరిపోదు, తెలుస్తుంది. అప్పుడు ఆత్మని తెలుసుకోవటం నీవు ఉండి తెలుసుకోలేవు. గురువు కర్తగా ఉంటూ పరిమితమైన జీవుడిగా ఆత్మబుద్ధి కలిగి ఉంటూ మాయానేనుగా ఆత్మని తెలుసుకోలేవు. ఎందుకని రెండు నేడు లేవు. ఆత్మ ప్రకాశంలో జీవుడు జగత్తు ఈశ్వరుడు ఎగిరిపోతున్నారు. సో స్వరూప జ్ఞానముతోనే అనిత్యాన్ని గోలబెట్టేది అదృశ్యమైపోయింది. అనిత్య నిజానికి లేదు, అజ్ఞానము లేదు, జనన మరణాలు లేవు. నువ్వు మరణిస్తే ఎందుకు దుఃఖిస్తున్నావు? నిజం అనుకుంటున్నావు, బంధము నిజం అనుకుంటున్నావు. ప్రతిరోజు నీవు నిద్రపోతున్నప్పుడు మరి తాత్కాలిక మరణమే కదా. కర్తృత్వం వల్ల, బంధం వల్ల, రాగం ద్వేషముల వల్ల నువ్వు దుఃఖించడానికి అవకాశం ఉంటుంది. నువ్వంటే ఎవరు? ఆత్మబుద్ధి కలిగిన మాయా. ఆ కర్తృత్వం ఎప్పుడైతే ఉందో సుఖ దుఃఖాలు వెంబడబడుతున్నాయి. అదే నీవు ఆత్మగా నిలిచి ఉంటే, ఇందాక చెప్పినట్టు కుర్చీగా నీవై కూర్చుంటే కర్త కదా, అసలు మీకు అడ్రస్ ఏ ఉండదు. మీకు సృష్టి కనపడదు, సంసారం కనపడదు. ఇవన్నీ కూడా మానసికమైన ప్రొజెక్షన్స్, భావనలు. అందుకనే మహర్షి ఏమంటున్నారు? భావ శూన్య సద్భావ సృష్టికి అన్నారు. ఒకటే నేను. ఎప్పుడైతే ఈ అహంకారము భావశూన్య స్థితికి వచ్చిందో అక్కడ ఆత్మే ఉంటుంది. చాలా సింపుల్. అప్పుడు చెబుతాము ఉన్నది ఆత్మ, లేనిది సృష్టి. ఇదంతా మనోకల్పితమని. అంటే అది రివీల్ అయినప్పుడు ఇది లేనిది ఎగిరిపోవటం అంటూ ఉండదు కదా గురువు గారు. అంటే అది అట్లా కాదు. రివీల్ ఎవరికి చేస్తుంది? తనకు తాను రివీల్ అయినప్పుడు. ఒక్క నిమిషం. నీవు దగ్గర చూస్తున్నప్పుడు దూరం నీకు ఉన్నట్ట లేనట్ట? దగ్గర చూస్తున్నప్పుడు దూరం లేనట్టే గురువు గారు. అది పాయింట్. ఆత్మగా ఉన్నప్పుడు సృష్టి లేనట్టు. సృష్టిని చూస్తున్నప్పుడు ఆత్మ నీకు గోచరం కాదు. వెరీ సింపుల్. జ్ఞానం ఇది కూడా సాపేక్ష జ్ఞానమే. కాకపోతే ఈ దానికి, ఈ సాపేక్ష జ్ఞానానికి మూలము తెలుసుకునే కెపాసిటీ లేదు. అంతసేపుగా కలగంటావు, జాగ్రత్తలు పనులు చేస్తావు, కర్మలు అనుభవిస్తావు, సుఖ దుఃఖాలు అంటావు, నాదంటావు, వీరంటావు, వారంటావు, వేదం చెబుతావు. అంతవరకు అవస్థ దాటితే ఇది అదృశ్యమైపోయింది. స్థూలకాయంతో కనెక్షన్ లేదు ఇంకా. అంటే ఆత్మస్థితిలో, అంటే ఇప్పుడు జ్ఞానిగా ఉన్నప్పుడు ఆత్మస్థితిలో ఈ ఆలోచనలు కానీ ఈ కర్తృత్వం, భోక్తృత్వం అంటూ ఉంటాయి, కానీ అవి బాధింపబడవు గురువు గారు. అసలు ఉండవా? అసలు ఉండవు. నిద్రపోతున్నప్పుడు ఆత్మగా నీవు నిలిచినప్పుడు దేహము యొక్క మానసిక స్థితి యొక్క ప్రపంచంలో అల్లకల్లోలాలు ఏ ఒక్కదైనా బాధించిందే నిన్ను?
లేదు లేదు. కాసేపు నిద్రపోతేనే ఏది బాధించలేదే, మరి తురీయంలో ఆత్మస్థితిలో అవస్థాత్రయాలు ఎలా బాధిస్తాయి? అంటే అసలు నాకు ఆలోచనలు కూడా ఉండవు అయితే. ఆలోచించే వాడు ఉండడు, ఉండదు, ఆలోచించేవాడు ఉండదు. ఆటోమేటిక్గా ఆలోచన ఎగిరిపోయింది. దేహం ఉండదు, దేహం ఉన్నట్టు తెలియదు. తర్వాత అదే అంటారు మహర్షి, నువ్వు నీవుగా ఉండు, దేహం కనపడితే జగత్ కనపడబోతుంది. కాబట్టి నీవుగా ఉండటం అలవాటు చేసుకోవట్లేదు ఉన్న వాళ్ళది. ఇప్పుడు మీకు బాగా అర్థమైతే చెప్తా. మేము ఒక చోట ఉంటున్నాము, ఉన్నట్టుండి కొత్త ప్రదేశానికి షిఫ్ట్ అయినాము, నీకు నిద్ర పట్టదు. ఎందుకని? అలవాటు ప్రకారం ఉంటుంది పాతది. నువ్వు ఆ కొత్త ప్రదేశాన్ని అలవాటు చేసుకుంటే పాతది గుర్తురాదు. ఇంకా ఇదే బై హ్యాబిట్ అన్నారు. బై హ్యాబిట్ ఆత్మ బుద్ధి నువ్వు నిజం అనుకుంటున్నావు. ఆత్మగా నీకు అలవాటు అయినప్పుడు ఇది నిన్ను బాధించదు అని చెప్పారు. నాట్ వెరీ ఈజీ. కొత్తగా ఏది రావటం లేదు. కర్మలు ఆగిపోవు. మూలము తెలిసిన తర్వాత కూడా కర్మలు సాగుతూ ఉంటాయి. కాకపోతే కర్త లేని కర్మలు. కర్త షిఫ్ట్ అయిపోయినాడు, ఆత్మ బుద్ధి నుంచి ఆత్మగా ఉన్నాడు చెప్తారు. అందుకని దాన్ని ఏమన్నారు? అకర్మలు అన్నారు. చేసినా చెయ్యని వాడే, చూచినా చూడని వాడే. అదే ఇక్కడ అదే శ్లోకంలో కింద ఆజ్ఞాపింపబడిన కల్పిత వస్తువుకు ఉనికి ఎక్కడిది, అసత్యమైన దానికి జన్మ ఎక్కడిది, జన్మ లేని దానికి మృత్యువు ఎక్కడిది, అసలు లేని దానికి ప్రారంధం ఎక్కడిది అని శృతి వాక్యం అని చెప్తుంది. అదే పాయింట్. అంటే ఇవన్నీ కూడా ఇంట్రికసీస్ ఆఫ్ ది రియాలిటీ. బ్రాడ్గా చూస్తే అన్ని ఉన్నట్టుగా కనపడుతుంది. అందుకనే ఏమన్నారు మహర్షి? నేను పుట్టలేదని తెలుసుకో అన్నాడు. అహంకారానికి పుట్టుకే లేదని తెలుసుకో. ఇక కర్మ ఎక్కడ, జన్మ ఎక్కడ? ఆత్మపరంగా చూస్తే ఆత్మకి పుట్టుకే లేదు, ఒకే అస్మానాలు లేవు, నువ్వు ఎప్పుడు ఒకే కరతిలో ఉన్నావు అని చెప్తున్నారు. పుట్టని దానికి పుట్టానని అనుకుంటున్నావు కాబట్టి సమస్య వచ్చింది. కాబట్టి దేహాత్మ ముక్తి ఎవరికో చూడు. దేహం నాహం కోహం సోహం అంటూ ఆదిశంకరులు చెప్పారు కదా. ఏమో పద్మజ ఇంకేమన్నా ఉందా? గురుగారు, ఆత్మకి ఎటువంటి ఆలోచనలు కదలికలు ఉండవు కదా, అంటే చలనం లేదు కదా దానికి. ఆత్మకి తన స్వత్వ జ్ఞానం మాత్రమే ఉంటుంది. మరి ఇప్పుడు ఆలోచనలు మూలం నుంచే వస్తున్నాయని అంటారు కదా. మరి ఆలోచన మూలం ఉందేమో చూడు. ఆత్మ అహం స్ఫురణ ఆలోచన కాదు. మరి కదలికలకి అన్నిటికీ ఇప్పుడు ఆలోచనలకి ఏదైనా కానీ దాన్ని ఆశ్రయించిన దాని యొక్క వస్తువులకా లేకపోతే ఏంటి గురుగారు అది? వస్తువులకి ఉండదమ్మా. చైతన్యవంతం అవుతుంది దేహము. జడమైన మనస్సు, జడమైన దేహము చైతన్యవంతమైనప్పుడు కదలికి వస్తుంది, లేకపోతే రాదు. చైతన్యవంతం అంటే ఏమిటి? మనస్సు జడము. ఆలోచన కలుగుతుందంటే చైతన్యం ఉంది అక్కడ. జ్ఞానం ఉంటేనే నువ్వు చూడగలవు. అవును గురుగారు. ఇక్కడ ఒక సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ని కలుపుతుంది జ్ఞానం. ఏ విధంగా?
ఒక చీకటి గదిలో వస్తువు ఉంది, నువ్వు ఉన్నావు, ఉమ్, వస్తువు కనపట్టలే, వెలుతురు వేశావు, ఆ వెలుతురు నిన్ను ఆ వస్తువుని కలిపింది. అదే ఉమ్, అట్లాగే ఇక్కడ కూడా నీవు చూస్తున్న దృశ్యము, చూచే నువ్వు కలవాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి. ఉమ్, ఉమ్, కాబట్టి యు ఆర్ కాన్షియస్ ఆఫ్ బాడీ, ఉమ్, కాన్షియస్ ఆఫ్ ఫ్యామిలీ, కాన్షియస్ ఆఫ్ జగత్. ఎందుకని జగత్ ఉన్నట్టు చెప్పటంలా, దేహం ఉన్నట్టు చెప్పలే. ఉమ్, కరెక్ట్. ఉమ్, గురుగారు. దేవు గుర్తిస్తున్నావు, ఆ గుర్తించే నేను ఉమ్, కాంతి సాపేక్ష జ్ఞానం. చెప్పేక్ష జ్ఞానం. ఉమ్, ఈ సాపేక్షము ఒక పూర్ణ జ్ఞానంలో ఉండి తీరాలి. ఉమ్, ప్రవాసం ఉమ్, ఆ గురుగారు. కూడా చెప్పాము, అవును. పక్క గదిలో వెలుతురుంది, ఇక్కడ మసక చీకటిగా ఉంది దేహాత్మ బుద్ధి ఉన్నప్పుడు. ఉమ్, ఉమ్, సో ఈ అభాస కాంతిని మూలం వెతుకుతున్నావు, ఉమ్, ఎక్కడి నుంచి వచ్చింది వెలుగు అని. ఆ గురుగారు. అవును. అప్పుడు పూర్ణ జ్ఞానానికి వెళ్ళిపోయింది. నాకు జాగ్రత్త తీస్తుంది. ఉమ్, సో ఇప్పుడు నీకు ఉన్నటువంటి మనోబుద్ధి చిత్త అహంకారంలో పుట్టి ఉమ్, అటువంటిది ఇది ఎక్కడ ఉందని వెతకపోతే అదిగో ఆ పూర్ణ జ్ఞానం దగ్గరికి తీసుకుపోయింది. అట్లా ఉమ్, ఈ సాపేక్ష జ్ఞానంలో ఉమ్, మనోబుద్ధి చిత్త అహంకారంలో బుద్ధి ఉంది, ఇంటలెక్చువల్ ఫ్యాకల్టీ. ఆ గురుగారు. ఆ గురుగారు. అంటే తెలివి, ఇంటెలిజెన్స్ ఉంది కదా, అది ఆ జ్ఞానమే. గురుగారు. జ్ఞానమే. ఉమ్, ఆ జ్ఞానము ఏమిటని చూడబోతే అది పూర్ణ జ్ఞానానికి తీసుకుపోయింది. ఉమ్, ఇప్పుడు గంజలో వెళ్తూ వచ్చిందమ్మా, ఆ గురుగారు. ఎక్కడి నుంచి ఉందని చెప్పి మనం వెతకపోతే. ఆధారాన్ని చూడకపోతే ఉమ్, ఉమ్, ఆ సూర్యుడి దగ్గరికి తీసుకుపోయినట్టు. ఆ గురుగారు. ఉమ్, కాబట్టి అర్థమైంది గురుగారు. అర్థమైంది. అర్థమైంది. కాబట్టి ఇక్కడ ఎలా ఉంది, చిత్త జడ గ్రంథిగా ఉంది, అవును. జడము ఒక పక్కన చెప్తే. చైతన్యం. ఉమ్, నిజానికి కలిసినట్లుగా ఉంటుంది, కలవదు. ఉమ్, ఇది గ్రంథి కాబట్టి ఉమ్, ఆకాశ కాంతిలో ప్రకాశిస్తుంది. ఉమ్, ముడి, ముడి. ఉమ్, నేను దేహం అనేది ఒక ముడి. ఇందులో ఒక మాట అంటారు మహర్షుల వారు, ఉమ్, సత్యాత్మని మిథ్యాత్మని వేరు చేయమంటాడు. ఉమ్, ఎట్లాగూ దేహం ఉన్నట్టు చెప్పటంలా, ఉమ్, ఉన్నదని చెప్పే ఈ మాయానేంలో ఉన్న ఉమ్, జ్ఞానాన్ని పక్కకి తీసుకురా. ఉమ్, ఆ కాన్షియస్నెస్ అది ఆత్మగానే ఉంటున్నట్టు, ఉమ్. దేహం ఉన్నట్టు చెప్పటంలా. చెప్పదు. అవును గురుగారు. అవును. అవును గురుగారు. ఉమ్, ఏమా, ఆ గురుగారు. చూచే నేను అన్యత్వాన్ని చూస్తున్నప్పుడు అభాస కాంతిలో చూస్తుంది. చూస్తుంది. ఉమ్, బారోడు లైట్ అను, ఆ గురుగారు. లైట్ అను, అభాస కాంతి అను. ఒరిజినల్ గా వెళ్ళినప్పుడు అక్కడ నీకు సృష్టి లేదు, ఎందుకని ఆలోచన లేదు. ఆలోచన లేవు కాబట్టి. ఉమ్, అంతే. ఇప్పుడు అవస్థలు మూడు కూడా ఎవరికి, ఈ అభాస కాంతిలో ఆ భాషకంతలోనే. అవును గురుగారు. ఉమ్, కాబట్టి ఎవరైతే స్థూల సూక్ష్మ దేహాలకి ఉమ్, పరిమితం కాకుండా నిలిచి ఉంటే వారు ఆత్మ దర్శనం చేస్తారు అన్నారు. ఉమ్, వారంటే మిగిలి ఉండరు, పొలంలో ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఆ గురుగారు. నిన్న చెప్పుకున్నాం కదా, ఆత్మ జ్ఞాన వృత్తి చేత నేను ఉన్నాను అన్న అహం స్ఫురణ, అందుకని జ్ఞాని అన్నాం. ఆ గురుగారు. ఉమ్, వ్యక్తిత్వము కాదు, స్వయం ఉమ్, ప్రకాశం. ఉమ్, దేహంతో ఉంటూ ఉమ్, ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి ఉమ్, జ్ఞాని అన్నాం. ఉమ్, దేహంతో ఉంటూ
ఆ స్థితి నీకు తెలియదు కాబట్టి తెలియదు కాబట్టి అజ్ఞాని అజ్ఞాని అన్నావు. అజ్ఞాని. ఇక్కడికి దేహాలు ఉన్నాయి ఆ గురువు గారు. కదా. ఆ గురువు గారు. ఏమైనా రవి ఇంకేమైనా ఉందా? ఆ గురువు గారు అంటే ఇప్పుడు యాక్చువల్ గా కర్మ అనేది మన ఆలోచన వస్తేనే కర్మ స్టార్ట్ అవుతుంది కదా గురువు గారు. ఆలోచన లేకపోతే ఏ కర్మ ఉండదు కదా. అట్లాగా రివర్స్ చెప్తున్నాడు. ఆహా. కర్మలో ఉంటేనే ఆలోచన వస్తుంది. ఆలోచన ఓన్ కమ్ వితౌట్ ప్రారంభం. నువ్వు తెచ్చుకున్న పిడికల ప్రారంభంలో ఉంటేనే నీకు ఆలోచన వస్తుంది. అగ్ని ఉంటేనే పొగ వస్తుంది. పొగ ఉంటే అగ్ని ఉంటుంది అనుకోబాటు, పొగ రాదు. దానికంటే మీ డిస్టింక్షన్. ఆలోచన అనేది ఒక పొగ లాంటిది. ప్రారంభ కర్మ ఉంటేనే అనుభవించటానికి ఆలోచన రూపేణ ఇంద్రియాల ద్వారా సుఖ దుఃఖాలు అనుభవిస్తావు. అంతేగాని నీ అంతటా నీవు స్వతహాగా ఏది అనుభవించవు. నువ్వు తెచ్చుకుంటే అనుభవిస్తావు. మంచి కావచ్చు, చెడు కావచ్చు, సౌకర్యం కావచ్చు, అసౌకర్యం కావచ్చు, ఇష్టం కావచ్చు, అయిష్టం కావచ్చు. ఓకే. ఏమా సరోజ? మరి గురుగారు, ఆత్మకి ఇవి ఏవి అంటవు కర్మలు అది ఇది అంటాం కదా. మరి ఇప్పుడు ఇది అంటుకొని ఉన్నట్టే కదా మనం ఈ జన్మించామంటాం. దానివల్లనే అది భావన. జీవుడికి అంటదు, ఆత్మకి అంటదు. జీవుడు పూర్తిగా ఎప్పుడు వచ్చింది? ఎవరో మాట్లాడుతున్నారు, నాకు డిస్టర్బెన్స్. ఆత్మ లేనిదే ఇవి లేదు కదా. అసలు ఉన్నది